నా బర్త్డే పార్టీ అయినాక అందరం కూర్చుని మాట్లాడదాం. అంతవరకు మీరు గొడవ పడకుండా ఉండండి. బ్రో సారీ బ్రో. तूने सब प्लान खराब कर दिया. వాడు నా మేనల్లుడు. నాకే ఏడుపు రాలేదు. వాళ్ళ అమ్మ పక్కనుంది, ఆవిడకి కూడా ఏడుపు రాలేదు. ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చింది? పెళ్ళి అనేది ఇద్దరికి సంబంధించింది. మా వాళ్ళు ఎంత ఎతికినా ఇలాంటి దొరకడమ్మా. అమ్మ బర్త్డేతో పాటు బుడ్డోడి బర్త్డే కూడా జరుపుకుంటారు. ఏమంటారు? అప్పటిదాకా వాళ్ళు కలిసి ఉంటే కదా. ఏమన్నావు అమ్మా? చెప్పండి. ఏం జరిగిందమ్మా? ఎందుకు మీతో డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? డైవర్స్ ఏంటే? జైత్రి ఏమైంది జైత్రి? డైవర్సా? డైవర్స్ కొనలేరే ఇద్దరు ఏంటి ఆటలుగా ఉందా? అల్లుడు, ఇదంతా ప్రాంకే కదా. మీరు ఎవరినైనా మోసం చేయగలరు, నన్ను మాత్రం మోసం చేయలేరు. చూడండి వాళ్ళందరూ ఎలా అయిపోయారు. ఇదంతా ప్రాంకే కదా బాబాయ్. అల్లుడు. సారీ మామ. అసలు ఏమైందిరా? ఎందుకు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? అమ్మా జైత్రి, నా వెనకాల ఎవరు రాకండి ప్లీజ్. నా వెనకాల ఎవరు రాకండి. ఏంటి ఇది? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వద్దు వద్దు అని. ఒక్కరైనా విన్నారా? ఇందాకే కదరా చూడ ముచ్చటైన జంట అపార్థం చేసుకున్నానన్నావు. అదే ఆ మాయ మాటలు చెప్పే ఇలా ఎర్రిపప్పం చేశారు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఏమైంటుంది అన్నయ్య? ఈ కాలం పిల్లలకి పెళ్లి చేసుకోవడం, చిన్న గొడవ వస్తే విడిపోవడం. అదే మన కులపలు అయితే ఇంత దూరం వచ్చేదా? చా, ఇప్పుడు ఎన్ని అనుకుంటే ఏమి లాభంరా? నన్ను వెళ్ళి మాట్లాడమంటారా? ఆగమ్మా. अमर, मुझे कुछ समझ में नहीं आ रहा है. क्या हो रहा है यहाँ? डाइवर्स कौन ले रहे? జైత్రి కార్తిక్. क्या? అరే అమరు, వాళ్ళ గొడవలో పడి మీ సంగతే మర్చిపోయా. ఏంట్రా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అమ్మా అది మాట్లాడరా. అవును, మేమిద్దరం ప్రేమ ఇచ్చుకుంటున్నాం. ప్రేమించుకుంటున్నాం కదా, ప్రేమించుకుంటున్నాం అనాలి. ఓ, ఇల్లుగాలి ఒకడే అడుగుతుంటే సుట్ట కాల్చుకోవడానికి వచ్చాడంట ఇంకొకడు. छुट्टा छुट्टा चाहिए. బేబీ తుమ్ కామర్స్ పెట్టు, నేను చూసుకుంటా కదా. హిందీ కూడా వచ్చేసింది ఏంట్రా నీకు? రే అల్లుడు, ఏంట్రా ఇది? మావయ్య, నేను ఖ్యాతి లవ్ చేసుకున్నాం. మా ఇద్దరిని కలపడానికే వాళ్ళిద్దరే హెల్ప్ అడిగాం. కానీ వాళ్ళేమో. భగవంతుడా, ఏం మాయరోగం పట్టిందిరా నీకు? అయినా ఈ నార్త్ అమ్మాయి ఎక్కడ దొరికిందిరా నీకు? అమ్మా అది పెద్ద కాదమ్మా. ఇప్పుడేం చేద్దామో ఆలోచించండి. ఇది మనం మాట్లాడుకుంటే తేలే విషయం కాదు. అలా అని వాళ్ళకే వదిలేస్తావా ఏంట్రా? లేదు. అన్నయ్య ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, అన్నయ్య బాగున్నారా? బామ్మ బర్త్డే ఇట్లయితున్నది. అమ్మా, మీతో ఒకసారి మాట్లాడాలి. హైదరాబాద్ రాగలరా? ఏమైందన్నయ్య? అంటే వాళ్ళు మీకేం చెప్పలేదా? అసలు ఏమైందో చెప్పుండి కదా. హలో కార్తిక్, ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, అవును. క్యాన్సిల్ చేయడం అవుతుందా? నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. ఆఫీస్ నుంచి కూడా త్వరగా వచ్చేసాను. అయ్యో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా జస్ట్ బ్యాడ్ హెడేక్ అంతే. పర్లేదా? ఐఎమ్ సో సారీ. అయ్యో ఏం పర్లేదు. డిన్నర్ ఏమైనా లైట్గా తీసుకురమ్మంటావు ఇంటికి? నో ఆర్డర్ చేసేస్తాను. సరే జాగ్రత్త, ఆఫీస్ కాగానే ఇంటికి వస్తా నేను. ఏంద్రా గట్లా చూస్తున్నావు? ఈరోజు మీ మ్యారేజ్ యానివర్సరీ కదా, దావత్ ఉందా లేదా? దావతేంద్రా మజాకా? దావత్ అంటే మజాక్ అంటావేంద్రా? ఎట్లయినా మీ డిన్నర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది కదా, నాకు డిన్నర్ ఇప్పి.
ఇప్పిస్తావా లేదా? ఏందా చూపు? సరే మరి మందు నీ సెట్ చేసి కాల్ చేస్తా. బగారా రైస్ అయిపోయింది. మటన్ కొన్ని విజిల్స్ వస్తే ఆఫ్ చేయాలి. అంత లోపల డ్రెస్ వేసుకుందామా సారీయా? వచ్చేసావా? హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు యూ టూ. కానీ హెడ్ఏక్ ఉందన్నావు కదా? అబద్ధం చెప్పా. ప్రతిసారి బయటికే వెళ్తాం కదా, అందుకే ఈసారి నీ ఫేవరెట్ డిషెస్ అన్ని ఇంట్లోనే కుక్ చేద్దామని ప్లాన్ చేశా. నీకోసం మటన్ కర్రీ చేసా, బగారా రైస్ చేశాను. జేత్రి కానీ వెయిట్ వెయిట్ వెయిట్, నీకొక సర్ప్రైజ్ ఉంది. జేత్రి రా, అది రా, రా. ఇదిగో నీ ఫేవరెట్ కళ్ళు. అమ్మా, ఇది తెప్పిడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? అదేదో బోన్గీర్ అంట, అక్కడి నుంచి తెప్పించా. థ్యాంక్స్. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చే, నేను కూడా రెడీ అయిపోతా, డిన్నర్ చేసేద్దాం. జేత్రి అది ఏమైంది? బయట ఏదైనా ఫ్యాన్సీ రెస్టారెంట్ కి తీసుకెళ్దాం అనుకున్నావా? ఏం ప్రాబ్లం లేదు, నేను మొత్తం సెటప్ ఇక్కడే చేస్తా, క్యాండిల్ లైట్ డిన్నర్ తో. క్యూట్ గా ఉంటుంది కదా? అవునవును. అమ్మో, కర్రీ రెడీ అయిపోయినట్టుంది. జేత్రి, నేను ఆల్రెడీ తినేసిన. ఆ? నువ్వే ఒంట్లో బాగాలేదని ప్లాన్ క్యాన్సిల్ చేసినావు కదా. మా ఆఫీస్ వాళ్ళు డిన్నర్ అడిగినారు, వాళ్ళతో పాటు నేను కూడా తినేసిన. ఐమ్ సారీ. అలా ఎలా ఫ్రెండ్స్ తో తిన్నావు కార్తీక్? అలా ఎలా అంటే కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాలి జైత్రి. నేను ఇంటికి పోయినాక మటన్ వండుతా, బగారా వండుతా, కలిసి తిందామంటే నేను తింటుండేనా? మెడ నొప్పి, తలకాయ నొప్పి అని కథలు ఎందుకు పడతావు? కథలేంటి కార్తీక్? ఇదంతా నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి చేశాను. ఇప్పుడు ఇదంతా వేస్టేనా? వేస్ట్ ఎందుకు, రేపు మధ్యాహ్నం లంచ్లో తిందాం. మన యానివర్సరీ ఈ రోజు కార్తీక్, రేపు కాదు. నేను ఇదంతా ఎంత కష్టపడి చేశాను తెలుసా? ఈ కళ్ళు నీకోసం తెచ్చా. ఈ కళ్ళ ఎంత గబ్బు కొడుతున్నాయి చూడు. కళ్ళు ఈడ పడతాడో తెప్పియద్దు చేత్రి. తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. నన్ను అడుగుతూ నేను తెప్పిస్తుండే కదా. తప్పైపోయింది బాబు. షిట్ షిట్ షిట్. స్టవ్ ఆఫ్ చేయలేదా? అబ్బా, కూరంతా మాడగొట్టినావు కదా. ఓ! ఈ ఎగ్జాస్ట్ ఎందుకు ఆన్ చేయలే? కార్తీక్ ప్లీజ్ వెళ్ళు. అరే ఏమైంది ఇప్పుడు? కార్తీక్ నాకు కాస్త ఊపిరాడు, నువ్వు వెళ్ళు. నీ ముఖం ఎందుకు మాడింది చేత్రి? ఈ కూర మాడితే నా తప్ప, ఇగో ఈ కళ్ళు మంచి లేకపోతే నా తప్ప. అరే నన్ను అసలు మినిమం పట్టించుకోవట్లేదు. అరే సంక్రాంతికి ఎందుకు కొడుతున్నావు? నీ అమ్మ ఇంకా ప్రశాంతత లేకుండా పోతుంది. ప్రశాంతత లేకుండా పోతుందా? అయితే వదిలే. ఐ విష్. ఏమన్నావు? నువ్వేమన్నావు, నేను కదే అన్నా. ఇగో చూడు, మీ అయ్యనే. నువ్వే అనుకున్నా చేత్రి, మీ ఇంట్లో అందరు ఇంతేనా? గాలి కూడా మెస్లనియారు. కార్తీక్ ఫ్యామిలీ జోలికి వెళ్ళకు. ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని ఎవడైతే అన్నాడు, మనకు పెద్ద దండమరా నాయనా. నాకు అంత అర్థమైంది, మీరు విడిపోండి, అదే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నారండి? మీరేదో వాళ్ళిద్దరు మనసు మార్చి కలుపుతారనుకుంటే మీరు కూడా విడిపోమంటున్నారేంటి? అట్లా తప్పుగా అర్థం చేసుకోకుండా అన్నయ్య. వాళ్ళకేమో ఒకరంటే ఒకరికి పడతనే లేదు. ఈ టైంలో కలిసి ఉంటే కొట్లాటలుగా ఇంకేమైతే వాళ్లకు. అలా అని చెప్పి విడిపోమంటారా? భలే ఉన్నారండి ఫ్యామిలీ అంతా. నేను విడిపోమ్మని చెప్పిన, డివోర్స్ తీసుకోమని చెప్పలేదు పిల్లలకు. అన్నయ్య, నీకు వదినకు గొడవలు కాలేదా? నాకు మా ఆయనకైతే మస్తుగైనాయి. మన జమాన్లా మనం గొడవలు పడితే పెద్ద మనుషులు ఉంటుండే మనకు సర్ది చెప్పడానికి. అత్తమామలు గొడవ పడితే కొడుక్కోడలు చెప్తుండే, కొడుక్కోడలు గొడవ పడితే అత్తమామ సర్ది చెప్తుండే. ఈ జమాన్లా ఎవ్వరి లోకం వానికేనే. అందుకే నేను ఒక ప్లాన్ చేసిన. ప్లానా? అవునన్నయ్య, నా కొడుకు నేను మా ఊరికి పట్టుకొని పోతా, జోపేట తీసుకపోతా. అమ్మా జైత్రి, నువ్వేం టెన్షన్ పడకు బిడ్డ, అన్నీ సెట్ అయితే వాడిని పట్టుకపోతా నేను. నడు, నువ్వు నడు. అమ్మ నాక్కడ మస్తు పనులు నువ్వు నడురా. అమ్మ ఏడికెళ్ళి రావాలి ఇప్పుడు నేను జోయిపేట్కి? లవ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని ఎవడైతే అన్నాడు, మనకు పెద్ద దండమరా నాయనా. అరే నన్ను అసలు మినిమం
పట్టించుకోవట్లేదు. ప్రశాంతత లేకుండా పోతుందా? అయితే వదిలే. నీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఉందనుకో, మీ ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోరా, కానీ లవ్ మ్యారేజ్ వద్దు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లయినా వస్తారు కదరా బామ్మ బర్త్డేకి, అప్పుడు చెప్పేసా డివోర్స్ కావాలని. మెడ నొప్పి, తలకాయ నొప్పి అని కథలు ఎందుకు పడతావు? నువ్వేమని అనుకో చైత్రి, నన్ను వదిలేయగా. ఎప్పుడా వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మనం ఇద్దరం నావల వెళ్ళిపోతున్నామా? మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తావు కార్తీక్? రేపటిల్లుండి నీ అమ్మ నీ అబ్బా అని కూడా తిట్టేటట్టున్నావు కదా. అంటాన్రా నీ అబ్బా నీ అమ్మ. చిన్నా ఆగో, ఏడుకు వేండి వీడు. ఆగో, ఈడ కూడా లేడైంది వీడు. చిన్నా చైత్రికి సారీ ఎట్లా చెప్పాలి ఇప్పుడు? చైత్రి సారీ చైత్రి, ప్లీజ్ చైత్రి. మాన్లీగా ఉండాలి మనం, మాన్లీగా. చైత్రి ఐమ్ సారీ. ఇట్లా చెప్పింది అనుకో, ఇటు నుంచి డేలా కొడుతుంది ఇక. జైత్రి సారీ జైత్రి, ఆ రోజు ఏదో తప్పుగా మాట్లాడినా, ఇప్పుడు ఏంది మాట్లాడవా? మాట్లాడుకుందాం కదా, డోర్ దియు ప్లీజ్ జైత్రి. అత్తయ్య మీరా? కార్తీక్ సరిపోయిండ్రు ఇద్దరు. వాడేమో నీకోసం హైదరాబాద్ వేయండు, నువ్వేమో ఇటు వచ్చినావు. హైదరాబాద్ వెళ్ళాడా? ఏ ఇక్కడ రా జైత్రి, ఇక్కడ రా. దా, వాడే వస్తాడు, లోపలికి రా. ఆ రోజు జరిగిన దానికి సారీ మామ, చాలా తప్పుగా మాట్లాడేసిన. జైత్రి పొద్దున్న నుంచి ఇంట్లో లేదు బాబు, ఫోన్ చేసినా పిక్ చేయడం లేదు. అదేంది? అత్తయ్య నాకు డౌట్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని మీకు ఎలా తెలుసు? అందరు అనుకుంటారు బిడ్డ, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సర్దు మనుగుతాయి అనుకుంటారు. అట్లా కాదు బిడ్డ, దూరం అయితేనే బంధం గట్టి పడుతుంది, దూరం అయితేనే బంధం విలువ తెలుస్తుంది, తెలుసా? ఈ జమాన్లా ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలించుకోవాలని చూస్తున్నారు గాని సాల్వ్ చెయ్యాలని చూస్తలేరు. ఫోన్ల ప్రాబ్లం వస్తే కొత్త ఫోన్ కావాలి, ల్యాప్టాప్ల ప్రాబ్లం వస్తే కొత్త ల్యాప్టాప్ కావాలి, పెళ్లిళ్ళ ప్రాబ్లం వస్తే డైవర్స్ తీసుకుంటాము. ఇదేంది? విడిపోవడము అంత ఈజీ కాదు బిడ్డ. విలువ తెలవాలంటే మిమ్మల్ని నెల రోజులు ఒకరి నుంచి ఒకరికి దూరంగా ఉంచాలి. ఎట్లుంది ప్లాను? సూపర్ ఉంది. అందుకే ఇప్పటి నుంచి నెలకొకసారి మీరు జోపేట్ కన్నా రావాలి, వైజాగ్ కన్నా పోవాలి. సరేనా? ఓకే. జైత్రి, నీకోసం నేను హైదరాబాద్ పోతే నువ్వు వీడికి వచ్చినావా? నువ్వు ఛాయ్లో మురుకులు వేసుకొని తింటున్నావా? నీకు నచ్చదు కదా. ఏడ్సావులే కానీ మాకింకా మురుకులు తీసుకుని రాపో. నిన్ను. అరే ఏమెగురుతున్నావురా కోడలి పిల్ల మీద? అమ్మా నేను నీ కొడుకునే. అయితేంద్రా, సరే ఓ, మీరిద్దరే మాట్లాడుకోపోని, నేను నీకు కూడా ఛాయ్ పెట్టుకొని వస్తా పో. మిస్ అయినావా? నేనేం కాలేదు, నువ్వు మిస్ అయ్యావా? బొంగు కూడా అలే. మరి హైదరాబాద్కి ఎందుకు వెళ్ళావు? మరి నువ్వు చూపెట్టి ఎందుకు వచ్చినావు? చైత్రి, ఇప్పటి నుంచి లంచ్లో పప్పే కాకుండా ప్రతిరోజు రోజుకో ఫ్రై చేసి పెడతా. మా అమ్మ అదే నేర్పించింది నాకు ఈ బ్రేక్లో. నేను కూడా ఈవినింగ్స్ నీతో పాటు ఛాయ్లో మురుకులు ముంచుకొని తింటా. నీకు నచ్చదు కదా? యాక్చువల్లీ నచ్చదు. ఏం పర్లేద్దా. వన్ సెకండ్, ఆ రోజు నన్ను ఏదో అన్నావు. చైత్రి, అమర్ ఖ్యాతి ఎక్కడున్నారు? ఒక్క నిమిషం ఫోన్ చేద్దాం ఆగు. హలో బ్రదరు. ఏంటి బ్రదరు, ఏంటి బాధ? బావా నేను. ఏంటి నువ్వు బ్రదర్ కలిసిపోయారా? ఇంతకీ నువ్వెక్కడున్నావు? మీరు పెట్టిన వెంటకి ఇక్కడ పెళ్లి కదా, అందుకే ఖ్యాతి వాళ్ళ ఇంట్లో ఒప్పిద్దామని చెప్పి లక్నో బయలుదేరా, కార్లో ఉన్నా.
ఓ ఆంధ్ర అబ్బాయి లక్నో అమ్మాయి అన్నమాట. మీరు ఏ పేర్లను పెట్టుకోండి, మమ్మల్ని మాత్రం ప్రశాంతంగా వదిలేయండి. అలాగే ఒక మసాలా దోశ కూడా కట్టు. డన్ అన్న. రెడీ. ఎంతైందన్నా? పూరి 200, బోండా 150, దోశ 170 అన్న. పూరి ప్లేట్ 200. గ్యాస్ ఛార్జెస్ అన్నా. గ్యాస్ ఛార్జెసా? సర్వీస్ ఛార్జెస్ తెలుసు, గ్యాస్ ఛార్జెస్ ఏంటన్నా? గ్యాస్ షార్టేజ్ అని మీరే అన్నారు కదన్నా, అందుకే ఇలా ప్రతి ఐటమ్ మీద గ్యాస్ ఛార్జెస్ వేస్తున్నామన్నా. దారుణం అన్నా, ఇది దోపిడీ చేస్తున్నారన్నా మీరు. నన్ను అంటావేందన్నా? వెళ్ళి ఆ యుఎస్ వాళ్ళని, ఇరాన్ వాళ్ళని అడుగు. అయిపోయింది.